జై శ్రీరామ్. శ్రీరామ కథ 56వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. నిన్ను వాలికన్నా వేగంగా గుర్తుపట్టాలంటే ఒక్కటే లక్షణం ఉంది లక్ష్మణ. అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పువ్వులున్నతో విరాజిల్లుతున్నవాడు సుగ్రీవుడు అయి ఉంటాడు. అటువంటి మాల లేనివాడే వాలి ఉంటాడు. అప్పుడే నేను వాలిని నిగ్రహించగలను. సుగ్రీవా, ఆ మాల వేసుకుని మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అన్నాడు. సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళ్తూ లోయల్ని, నదుల్ని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళకి పక్క నుంచి అక్షర సముదాయం చేత అవ్యక్తమైనటువంటి గంధర్వగానం ఒకటి వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనసులకు ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాలు రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు రాముడు, ఈ వనం ఏమిటి అని సుగ్రీవుణ్ణి అడిగాడు. కానీ సుగ్రీవుడు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ, రామా, ఇక్కడ సప్తజనులు అనేటువంటి వాళ్ళు 7 ఋషులు ఉండేవారు. వారు తలలు కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. అలా 700 సంవత్సరాలు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒక్కసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకి ఇంద్రుడు ఆశ్చర్యపోయి సశరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది. అందువలన క్రూర మృగాలు ఈ వనంలోకి వెళ్ళవు. వెళ్తే ఇక తిరిగి రావు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకు తిరిగి నమస్కారం చేశాడు. అలా వారు నమస్కారం చేయగానే వాళ్ళ మనసులో గొప్ప ఉత్సాహం పుట్టింది. వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడికి వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి కేకలు వేసి వాలిని పిలిచాడు. అప్పుడు వాలి గబగబా బయటికి వస్తుండగా ఆయన భార్య అయిన తార సుశేషునుడి కుమార్తె అని ఆపి, ఎందుకయ్యా అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు 1 గంట క్రితం వచ్చాడు కదా సుగ్రీవుడు. నవరంధ్రాల నుండి నెత్తురు కారేటట్టు నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతోసేపు కాలేదు. సుగ్రీవుడు వచ్చి నిన్ను మళ్ళీ యుద్ధానికి రమ్మంటున్నాడంటే నీకు అనుమానం రావటం లేదా? సుగ్రీవుడు మళ్ళా వచ్చి వాలి యుద్ధానికి రా అంటున్నాడంటే నాకు శంకగా ఉందయ్యా. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు వినబడటం లేదా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళిన వాడిలో ఉండే బలహీనతలు కనబడటం లేదు. ఆ స్వరంలో ఒక పూనిక, ఒక గర్వం కనబడుతోంది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయం ఉంది. నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చేయడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను గూఢచారుల ద్వారా అంగదుడు వాలి తారల పుత్రుడు ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన రామలక్ష్మణులతో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కానీ సుగ్రీవుడు బుద్ధి బలాన్ని గురించి ఆలోచించడం లేదు. సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవటం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి 3వ వ్యక్తి రావాల్సిన అవసరం ఏమిటి? ఇది నీ ఇంటి సమస్య. నా మాట విని సుగ్రీవుడు ఆహ్వానించి యువరాజు పట్టాభిషేకం చెయ్యి. అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు. రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు అంది. వాలి శరీరం పడిపోవలసిన కాలం ఆసన్నమైంది. ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటు పడ్డ వాలి ఆమె మాట వినడం మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరూ హోరాహోరీగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. కానీ వాలి మెడలో ఇంద్రుడు మాల ఉండడం వలన మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించింది. వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకు ముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం మళ్ళీ అన్ని వైపులా చూశాడు.
సుగ్రీవుడి శక్తి తగ్గిపోవటం గమనించిన రాముడు వెంటనే బాణం తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగటం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతం నందు ప్రళయం చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దం చేత మృగాలన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. రాముడి బాణం యొక్క శబ్దం వినపడి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అని వాలి అటువైపుకి తిరిగేలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల్లో మీద పడింది. ఆ దెబ్బకే వాలి కింద పడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకుని సుగ్రీవుడు నిలబడ్డాడు. అప్పుడు వాలి రాముడితో, రామా, నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం తెలిసిన వాడివి, పరాక్రమం ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకు తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వేయడానికి సిగ్గుగా లేదా? నా చర్మం ఒలిచి వేసుకోవడానికి, మాంసం తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి. కానీ నీకు నాకు ఈ విషయాల్లో దేంట్లోనూ తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పళ్ళని తినే శాఖామృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహాపాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకుని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీ యందు కామం విపరీతంగా ఉంది. అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని. అటువంటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మలు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రాలు చెప్తుంది. త్రేతాయుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవాళ్ళు. కలికాలంలో అది నిషిద్ధం. అరణ్యకాండలో అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసుల్ని చంపే ముందు మాంసాహారాన్ని తిన్నారు. 5 గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము మాంసాన్ని తినచ్చు, తాబేలు మాంసాన్ని తినచ్చు. కుక్కలని తరిమి చంపే ఏడుపంది మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్నా రాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుణ్ణి చంపినా అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసిన పని దోషం కాదా? నాకు జవాబు చెప్పు. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావట కదూ? నీ భార్య ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటే పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుణ్ణి మెడలో పాసం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. రావణుడి మెడలో పాసం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలేని సుగ్రీవుణ్ణి ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా అని రాముణ్ణి ప్రశ్నించి ఇక మాట్లాడలేక, ఓపిక లేక అలా ఉండిపోయాడు. అప్పుడు రాముడు, నీకు అసలు ధర్మం గురించి కానీ, అర్థం గురించి కానీ, కామం గురించి కానీ తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి. నీకు ఏమి తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు? నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే ఆచారం తెలిసిన వారిని, పెద్దలైన వారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమీ తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు ఈ ముగ్గురు తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు,
తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు. ఈ ముగ్గురు కుమారులతో సమానం. నీ తండ్రి మరణించడం చేత నువ్వు పెద్దవాడివి అవటం చేత నువ్వు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడు ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానం. కానీ సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి నీ భార్యగా కామసుఖాలను పొందుతున్నావు. వాలి బిలంలో ఉండిపోయినప్పుడు వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రుల చేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలున్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని వారితో ఉండవచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకుని తార సుగ్రీవుడిని వివాహమాడింది కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండటం ధర్మం తప్పడం కాదు. కానీ సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామసుఖాలను అనుభవించటం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుషులకు కాదు. అలాగే వాలికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. 2, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళ్తే వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు. ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించవచ్చు. వాలికి శత్రువు రావణుడికి శత్రువే. అలా కొన్ని విషయాలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంతే దోషాన్ని నువ్వు చేశావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప మరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్నవాడివి, సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుణ్ణి కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకుంది. ఇది తప్పు అని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఆ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైన వాడికి తెలిసి వాడిని శిక్షిస్తే వాడి పాపం పోతుంది. కానీ ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళ్తుంది. అందుకే మా వంశంలో ఇంతకు పూర్వం మాందాత అనే రాజు ఒక శ్రమణీకుడికి ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంకా నాతో ఎందుకు స్నేహం చేయలేదు, నాతో స్నేహం చేసుంటే సీతమ్మని తీసుకువచ్చేవాడిని అన్నావు కదా, నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టుచాటు నుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా అని నన్ను అడిగావు. దానికి నేను సమాధానం చెప్తాను విను. తప్పు చేసిన వాడు రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. స్థితికి వచ్చావు, నీ పాపం ఇక్కడితో పోయింది. అందుకని నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతావు. నేను మానవుడిని, నువ్వు వానరుడివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టుకోవలసిన వాడు. ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటు నుండి కొట్టవచ్చు, వల వేసి పట్టవచ్చు, పాసం వేసి పట్టుకుని కొట్టచ్చు. అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకుని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు ఎప్పుడైనా కొట్టచ్చు. కానీ ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చెయ్యకూడదు. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కానీ నువ్వు చనిపోయే ముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నా యందు ఎటువంటి దోషం లేదు అని రామచంద్రమూర్తి సమాధానం ఇచ్చాడు. రాముడి మాటలు విన్న వాలి తన 2 చేతులతో రాముడికి నమస్కారం పెట్టి, మహానుభావ, ధర్మాత్మ రామచంద్ర, నువ్వు చెప్పినది పరమ యథార్థం. దోషం నా యందే ఉంది. నువ్వు నన్ను చంపటంలో కానీ నా యందు దోషం ఉన్నది అని చెప్పటంలో కానీ కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరాలను బాగా పరిశీలించిన మీదట ఏది చేయాలో నిర్ణయించుకున్న వారిని
అమలు చేసిన దాని మీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామా అన్నాడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.